ఏంటండి ఇంకా నిద్రపోలేదా? లక్ష్మి, నడుం దగ్గర దురద పెడుతుంది, ఏంటో చూడు. ఏది? ఇక్కడ ఏంటండి, అబ్బాయి అంత కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కూడా చూసుకురా అని పుట్టుకుననేశారు. పుట్టుకుని చెప్పకుండా ఎలా చెప్పాలంట? ఏరా అల్లుడు, మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా? రే, ఏంట్రది? సైకిల్ ట్యూబ్ పంచర్ అయినట్టు మాంస అమ్మ ఇప్పుడే అడగడం మొదలు పెట్టింది. సైలెన్స్. అలా చెప్పు. మనకేమైనా 5-6 మంది ఉన్నారా? ఉన్నదే 2. ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసి ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా, లేక నేనుండగలనా చెప్పు? ఆహా, పుత్రవాత్సల్యం చూపించి బావ అక్కని భలే బురిడి కొట్టిస్తున్నాడే. సరే లక్ష్మి, వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను. నేనేమన్నా వాడికి అడ్డుపడతానా ఏంటి? ఈ దగ్గు నేచురల్ గా లేదే. మావయ్య, నాన్న ఒప్పుకున్నారనుకుంటా. ఒప్పుకున్నారా? అలా కనబట్టం లేదే నాకు. ఏంటి లక్ష్మి మాట్లాడు? అరే, నాకు తెలీదా ఏంటి? అయ్యయ్యో, నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా? వాడేమో ఆశపడి అడిగాడు, నేనేదో మాట వరుసకు అడిగాను. శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి, మనతోనే ఉండాలి. ఏం కొట్టిందిరా మా అక్క? ఏం తెలివే? ఏంటి మావయ్య, అమ్మిలా రివర్స్ అయిపోయింది? మాట్లాడితే మేం పెదరాడి పిల్లలు, మా అక్క మాట అంటే మాట అనేవాడివి. ఆ ముసలోడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా? రేయ్, మా నాన్న గురించి మాట్లాడుకో. మా నాన్నకి ఇలాంటి తెలివితేటలు లేవురా. మీ నాన్నే అన్నీ నేర్పి మా అక్కని చెడగొట్టాడు. బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టించాడురా, బోల్తా. సరే మా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేయగలం? అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం? ఒక పని చెయ్యి, నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కొంటారు కదా, అక్కడికి వెళ్ళి తోకల్లెక్కన మేసే. తోకల్లెక్కన ఐపీఎస్ చదివాట, ఐపీఎస్. ఎలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు. ఏం తల్లిదండ్రులు రా. తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు? బిచ్చం ఎత్తుకోటానికి. ఏ గుడికి? పో మావయ్య, అన్నికి హారతివ్వటానికి. ఎందుకు? ఏరా చక్రపాణి, నీకసలు విషయమే తెలీదా? ఏంటక్క? ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు. అందుకే హారతిచ్చి బొట్టు పెడదామని. పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు బొట్టు పెడతావు. ఓ ఐపీఎస్ చదువుకోనని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోవడానికి అంతా కలిసి పంపిస్తున్నారే, ఇదేమన్నా బాగుందా? అరే, నన్నేం చేయమంటావురా? మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా, ఆయన అసలు ఒప్పుకోనే లేదు. మనం ఏం చేయగలం? ఆయనతో సర్దుకుపోవటం తప్ప. నువ్వు చెప్తున్నావు, ఆయన వింటం లేదు. ఇది నేను నమ్మాలి. ఏరా, తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా? అరే పోక, ఊరికి అబద్ధాలు ఆడతావు. నువ్వు ఆయనతో చేరిపోయి ఆయనలాగా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావు. మోహన్ చూడు. పోరా. శక్తి, జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా వెళ్ళరా, అమ్మ చెప్పింది నేను. తెగ తిప్పుతుంది. పోరా. వస్తాను. నువ్వు వెళ్ళరా నాన్న. బాయ్ అన్నయ్య. ఆగరా. ఎవరు? హే మామ్స్, ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు. అక్కడ మాట్లాడినప్పుడే వినలేదే. నువ్వు జంపా? అవును, ఎందుకు ఎక్కడ బయలుదేరావు? బట్టల షాప్. నేను ఐపీఎస్ చదివాను, ఆ ఉద్యోగం చేస్తానని ముందు పట్టు పట్టకుండా ఆడోళ్ళలో బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా? మామ్స్, తండ్రి మాటకు మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవమూ లేదు. అయితే నీకోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు, అంతేనా? మావయ్య, ఏంటి మా వాళ్ళ మాట్లాడుతావు? నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. కానీ ఏం చేద్దాం, సిచ్యువేషన్ అలా ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. పో, నిన్నెవరొద్దన్నారు? మా, నువ్వు లేకుండా నేను ఒక్కనే వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చెప్తాను? నువ్వు కూడా నాకు బోర్ కొడుతుంది. ఇద్దరం కలిసి చించుదా ఉంటావు. అవును. ఏదవన్నారు ఏదో. రాపోదాం. చక్రపాణి, నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్కి వెళ్తున్నాడు, నువ్వు వాడితో వెళ్ళి చక్రం తిప్పకే. విన్నావుగా, ఇక బయలుదేరు. వెళ్ళు, వెళ్ళరా. నీకంటూ కొన్ని పనులున్నాయి, రా. బావా. హాయ్ గాయ్స్. హే, హాయ్ హాయ్. సరేరా, కాస్త లేట్ అయింది. శక్తివి నువ్వేనా? ఓకే. మంజు, అతనే శక్తి అంటే.